ఇల్లీగల్ కదా అది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ, ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ, ప్రభుత్వం యొక్క ఆంతరింగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే, కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుంది అని చట్టమే చెప్తుంది. ఈ మంత్రులకో, మంత్రి మండలికో, ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు. ఇన్ కేసు ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే ఆ రాష్ట్ర, ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీజర్ అది. చట్టం చెప్పే ప్రొసీజర్ అది, నేను చెప్పేది కాదు. చట్టం చెప్పే ప్రొసీజర్ అది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. కాబట్టి ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా, చేయలేదా మాకు సంబంధం లేదు. రేపు విచారణలో మీరు తెలుపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన, లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి పెద్ద ఆయన చెప్పిండు కాబట్టి నేను చేసిన అని ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పిండు కాబట్టి నేను చేసిన అని ఇంకొక ఆయన చెప్పినట్లు, వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం, ఇదంతా కూడా నాన్ సెన్స్. ఇది లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ ఇది. దీనికి లీగల్ సెన్స్ లేదు, ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ. స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. 3 దశాబ్దాలు పట్టింది బోఫోర్స్కు. ఏం చేసిండ్రు? సాక్షాత్తు ఏ ఆధారాలు లేకుండా ఒట్టి ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే. కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి, కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మీరు ఇలా లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పొడుగు బాకాలు ఊతున్నారు. ప్రజలకు అర్థం కాదానండి ఇదంతా? ఎస్, అవర్ పార్టీ ఈజ్ రెడీ టు ఫేస్. ఆరో పాయింటింగ్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ ఫేస్, అవర్ పీపుల్ విల్ ఫేస్ వాట్ ఈస్ దేర్. లేకుండా బట్టకాల్సి మీదేస్తాం. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్రంలో, అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆ మంత్రిమండలి, ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము ఇన్ని 100 ఎన్కౌంటర్లు చేసామని చెప్పిరా పోలీసు వాళ్ళు? రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ అవి అంగీకరిస్తారా? చేసిన వాళ్ళు వచ్చి చెప్తే. కాబట్టి మరుగున పడుతుంది అనుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళీ తెర మీద వారానికి 10 రోజులకు ఒక కొత్త అంశంతోన, కొత్త కోణంలో ఏదో చేసినట్లు పెట్టి తెర మీద తీసుకొని వచ్చి ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం. అందుకని ఇది ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి ఈ గాసిప్లు మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. న్యాయస్థానాల విచారణ జరగకముందే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ, లేకుంటే పోలీసు కొంతమంది అధికారులు కానీ తామే తీర్పులు ఇచ్చేసినట్లుగా మాట్లాడడం ఇది చట్ట వ్యతిరేకమని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరీ విచిత్రం, కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు, 3rd ప్లేస్ 4th ప్లేస్ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా, మేము కూడా ఓడిపోయినాం. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి నేను ఓడిపోయినాను ఎవరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో పేరు నరసింహరావు ఏదో పేరు కాదు, అచ్చంపేట అని కూడా మాట్లాడింది. మరి ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి 64 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిందా?
ఫుడ్ ట్యాపింగ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ప్రభుత్వం పోయిందా? సెన్సిబుల్గా ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా.